జగన్ సాధారణ ఎమ్మెల్యే మాత్రమేనని కనీస ప్రతిపక్ష హోదా కూడా లేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సభాపతిగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం తన బాధ్యతని, ఆ బాధ్యత ప్రకారమే జగన్మోహన్ రెడ్డికి కూడా మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు. కానీ జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడ 11 సీట్లకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన దాఖలాలు లేవని స్పీకర్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రాలేదని చెప్పి చాలా మంది అడుగుతున్నాడు. అతను రాకపోతే నేనే చేస్తానండి. అసెంబ్లీ స్పీకర్గా వచ్చిన ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది. ఇస్తాను, అందరికీ ఇవ్వలేదా, అన్ని ఆల్ పార్టీస్కి ఇస్తాను, మీ పార్టీకి కూడా ఇస్తాను. అంటే అతని డిమాండ్ ఏంటంటే ప్రతిపక్ష నాయకుడిగా డిక్లేర్ చేయమంటాడు. ప్రతిపక్ష నాయకుడిగా డిక్లేర్ చేయాలంటే సర్టన్ నెంబర్ ఉండాలా. ఆ నెంబర్ నీకు లేదు అంటే నేను చేయలేనా అన్నాను. చేయలేని అంటే చేయగలవు అంటాడు. రాజ్యాంగ నిపుణులాగా రాజ్యాంగం రాసినట్టు. నేను అప్పటికి స్టడీ చేశారా, అందరు స్పీకర్లతో మాట్లాడాను, రాజ్యాంగ నిపుణులతో మాట్లాడాను. సరైన నెంబర్లు ఇవ్వడానికి వీల్లేదు అంటే నేను డిక్లేర్ చేశాను. నా చేతిలో ఏం లేదు అంటే నా మీద నిందేశాడు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే ఇస్తున్నా కానీ స్పీకర్గా పని చేయట్లేదని. అప్పుడు గట్టిగా ఇచ్చారు స్పీకర్లుగా. నేను స్పీకర్ కుర్చీలో కూర్చున్నాను. ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాపాడాలంటే రాజ్యాంగ పరంగా